ఈ క్రైస్తవ ప్రార్థనలో వారు నింపేస్తారు. And then we always talk about money, job, business, security, but we pray in the name of Jesus. మనం కావాల్సినవన్నీ మన డబ్బు, మన ఉద్యోగము, మన భద్రత, ఇవన్నీ మనం కూడా కోరుకుని అవన్నీ క్రైస్తవ ప్రార్థనలో నింపేసి వాటి కోసం ప్రార్థన చేస్తాం. If you read the New Testament carefully, నూతన నిబంధన స్పష్టంగా చదివినట్లయితే the New Testament writers, నూతన నిబంధన రచయితలు, they do not talk about these things much. ఈ విషయాల గురించి ఎక్కడ మాట్లాడరు. They always talk about the kingdom of God. వారు మాట్లాడుతున్నది దేవుని రాజ్యం గురించి. They were always thinking about God's things. దేవుని విషయాల గురించి వారు But మాట్లాడుతున్నారు. the problem with you and I, we are so consumed by things of this world. కానీ మనతో ఉన్న సమస్య ఏంటంటే ఈ జీవన వ్యవహారంలో మనం చిక్కుకొని ఉన్నాం. The problems of this world become so big in our ఈ life, లోక సమస్యలు మన జీవితంలో చాలా పెద్దవిగా and we అనిపిస్తాయి become blinded, మరియు మన కళ్ళు మూయబడి and ఉంటాయి. we forget that our Christ is God. మన ఈ క్రీస్తు దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోతామే. You know, there's God who created everything, సమస్తాన్ని కలుగు చేసిన క్రీస్తు ఉన్నాడు. but the God who created everything, we can't see him. ఆ దేవుని మనం చూడలేము. To make him visible to us, ఆ దేవుని మనకి అదృశ్యమైన దేవుని చూపించడం కోసం he became man. దేవుడు క్రీస్తుగా నరావతారి అయి వచ్చాడు. So I want you to think about two things. రెండు విషయాలను ఆలోచించండి. He is God, ఆయన దేవుడు, but he also added man. He became man. ఆయన తన దైవత్వానికి మానవత్వాన్ని సరిజోడించాడు. Can you believe this? ఒక్కసారి ఆలోచించండి. Almost 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం almost 2000 years ago, in a country, a place called Israel, ఇశ్రాయేలు అనే ఒక దేశంలో God who created everything. ఈ సమస్తాన్ని కలుగు చేసిన ఆ దేవుడు, Look at that moon over there. ఆ చంద్రుని చూడండి, You can't see the stars, but the stars, the whole universe, the one who created everything, నక్షత్రాలను, ఈ సృష్టి అంతటినీ సృజించిన ఆ దేవాతి దేవుడు, he came here as a baby, ఆయన ఒక చిన్న బాలునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. man. శరీరధారి అయి మనిషిగా. Can your brain won't understand this fully. ఇది మనకి స్పష్టంగా అర్థం కాదు. And he had flesh like you and me. నీవలే నావలే శరీరాన్ని ధరించాడు. He had blood flowing in his veins just like you and me. నీవలే నావలే తన శరీరంలో రక్తం ప్రవహించింది. He lived a normal life like you and me. నీవలే నావలే సాధారణమైన జీవితాన్ని జీవించాడు. He did not have to do that. ఆయన అలాగూ చేయాల్సిన అవసరం There was no reason for him to do that. ఆయన అలా చేయవలసిన అవసరత లేదు, కారణం లేదు. But he did that to do some special work. కానీ ఒక ప్రత్యేకమైన పని చేయడం కోసం ఆయన అలా చేశాడు. This is what Paul tells us here in verse 18 towards the end. 18వ వచనం నుంచి కింద ఉన్న వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఆ విషయాన్ని చెప్పాడు. Sorry, verse 20. 20వ వచనంలో It says that through him to reconcile to him all things. ఆయన ద్వారా సమస్తమును తనతో సమాధానపరచుకున్న వల్లని తండ్రి అభిష్టమాయన. Here's the irony. Here's the problem. ఇక్కడ ఒక సమస్య ఉంది. God created everything, దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు. but sin came. పాపం వచ్చింది. Sin, because of sin, people rebelled against God. పాపం వలన దేవునితో శత్రువుగా మానవుడు ఉన్నాడు. They turned away from God. దేవుని నుంచి వెనకకు తిరిగిపోయాడు. So the relationship was broken. దేవునితో సంబంధాన్ని చెరిపివేసుకున్నాడు. What should have God done? అప్పుడు దేవుడు ఏం చేయాలి? If you were God, what would you do? నీవు దేవుడు అయితే ఏం చేస్తావు? If somebody works for me and doesn't listen to me, what should I do to that person? నా కింద పని చేస్తూ నా మాట వినకపోతే నేనేం చేయాలి? Imagine if you were creator and your creation rebelled against you, what would you do? నువ్వు సృష్టికర్త అయితే నువ్వు చేసిన సృష్టి నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు? You and I would have just destroyed everything. మనము నేవైతే ఏం చేస్తామంటే ఈ సృష్టిని అంతటిని నాశనం చేసేస్తాం. But God is a loving God. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు. He himself becomes man. ఆయన తానే మానవ శరీరాన్ని ధరించిన And he వాడు. lives the life that you and I should have lived. నీవు నేను జీవించవలసిన జీవితాన్ని జీవించి, A perfect life. పరిపూర్ణమైన జీవితాన్ని, A life that would honor him. ఆ జీవితం ద్వారా దేవుణ్ణి గణపరిచేది. 24/7 every day of our life. 24 గంటలు 7 దినాలు దేవుని మహిమ కోసమే జీవించే జీవితాన్ని క్రీస్తు జీవించాడు. Here's another I'm going to ask you another thing. ఇంకొక విషయాన్ని నేను అడుగుతాను. Either there is life after life or there is no life after life. ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది, లేకపోతే లేదు. If there is life after life, and if what the Bible is saying true, then the way we live a life should be different. ఒకవేళ ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నట్లయితే నేను ఇప్పుడు జీవించే విధానం అనేది వేరొకలాగా జీవించాల్సిందే. Or there is no life after life and this is all nonsense. ఒకవేళ ఈ జీవితం తర్వాత వేరొక జీవితం లేనట్లయితే, వేరొక జీవం లేనట్లయితే ఇదంతా వ్యర్థమే.
Either God created everything or God didn't create everything. దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు, లేకపోతే మరొక కోణంలో చూస్తే చేయలేదు అనుకోవాలి. Either Jesus came into this world 2000 years ago or he did not come. అయితే యేసయ్య ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఉండాలి, లేకపోతే లేదు. If Jesus didn't come, then this is all is false and we are wasting a time here. ఒకవేళ యేసయ్య నిజంగా రానట్లయితే ఇదంతా వ్యర్థము, మన జీవితాన్ని మన సమయాన్ని మనం వృధాపరుచుకున్నట్లయితే. If this is not true, then we should eat, drink and be merry because tomorrow we will die. ఒకవేళ ఇది నిజం కాకపోతే మనం తినుచు త్రాగుచు నిద్రించుచు మనం ఈ జీవితాన్ని సుఖవంతంగా జీవించాలి. Because this is all there is in this life, so let's enjoy life now. కారణం ఏంటంటే అలా అయినట్లయితే ఈ జీవితం వరకే మన జీవితం. Is this how you live? కానీ అలా జీవిస్తామా మనం? A lot of Christians live like this. కానీ చాలా మంది క్రైస్తవులు ఈ జీవితం మట్టుకే జీవితం అన్నట్లు జీవిస్తున్నారు కదా. We don't like to accept it. దాన్ని మనం అంగీకరించాం కదా. But we are living as if there's nothing after life. మనము ఈ జీవితం తర్వాత మరొక జీవితం లేదు అన్నట్లు We జీవిస్తున్నాం. just want everything here and now. ఇప్పుడు మనకి సమస్తం కావాలి అన్నట్లు జీవిస్తున్నాం. But the most important thing that we need కానీ అత్యంత ప్రాముఖ్యమైన విషయం మనకు is అవసరమైంది to be reconciled to God. దేవునితో సమాధాన The పరచబడు. most important need మనకున్న అత్యంత ఉన్నతమైన అవసరత ఏంటంటే is not a sickness to go away. మన శారీరక అనారోగ్యము రుగ్మత తొలగిపోవడం కాదు, Is not to have a job. ఒక ఉద్యోగం కలిగి ఉండటం కాదు, Is not to have a lot of money. చాలా డబ్బు కలిగి ఉండటం కాదు. If we have all these things, praise the Lord. ఇవన్నీ ఉంటే మంచిది, దేవునికి మహిమ. And the Lord often gives us all these things. మనకు అనేక సార్లు ఈ విషయాలు ఇవి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. But that is not the best thing that God has given us. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన ఉన్నతమైన విషయం ఇది కాదు. That is not the most important thing that God has given us. దేవుడు మనకు అనుగ్రహించిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఇది కాదు. What is the most important thing that God gives us? మరి దేవుడు మనకిచ్చిన అత్యంత ఉన్నతమైన విషయం ఏంటంటే Something that will last forever. నిత్యము నిలిచి ఉండే ఒక విషయాన్ని ఆయన Something that will మనకిచ్చాడు. not finish. అది అంతము లేనిది. In this life ఈ జీవితంలో and life after life, మరియు ఈ జీవితం తర్వాత కూడా for eternity. నిత్యము నిత్యత్వం. The question is, do you believe this? నువ్వు ప్రశ్న ఏంటంటే నువ్వు దీన్ని నమ్ముతున్నావా? And do you desire it? మరియు నీవు దీన్ని Do you ఆకాంక్షిస్తున్నావా? want it? మరియు దీన్ని నువ్వు సొంతం Do you చేసుకున్నావా? long for it? మరియు దీనికోసం నువ్వు ఆశపడుతున్నావా? The problem is, సమస్య ఏంటంటే what are the things that you and I long for? నీవు నేను ఆశపడే విషయాలు ఏంటి? మీరు చెప్పండి. Temporary. తాత్కాలికమైన విషయాలు, Today, here and now. ఇప్పుడు ఇవాళ. Just for me, whatever I feel and I see now. నాకేం కావాలి, నేను కనిపించేవి, నాకు కావాల్సిన విషయాలు. Why do you think Christians are unhappy? క్రైస్తవులు ఎందుకు సంతోషం లేకుండా ఉంటున్నారు అనుకుంటున్నారు? Why do you think people are unhappy in this world? ఈ లోకంలో క్రైస్తవులు ఎందుకు సంతోషం లేకుండా ఉంటున్నారు? They just want things here and now. కారణం ఏంటంటే ఈ లోకంలో ఇప్పటికి కావాల్సిన విషయాల కోసం వారు ప్రాకులాడుతున్నారు. Listen, if the Lord wills, He will give you what you need, maybe, perhaps, but that's not guaranteed in the New Testament. ఒకవేళ దేవునికి ఇష్టమైతే ఆయన విషయాలు మనకి ఇవ్వచ్చు ఈ లోకంలో కావాల్సినవి, కానీ అది నూతన నిబంధనలో మనకి ఖచ్చితమని చెప్పబడలేదు. But the most important thing that God wants us to have is reconciliation with Him, friendship with Him, to be one with Him. దేవుడు కోరుకునే అత్యంత ఉన్నతమైన విషయం మన పక్షాన ఏంటంటే మనం దేవునితో సంధి కలిగిన వారమై సమాధానపరచబడుట. The Creator God should have punished us. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని శిక్షించవలసి ఉన్నది, From the little one to the oldest one. చిన్న బిడ్డ నుంచి పెద్దవారి వరకు కూడా. Whether man or woman, పురుషుడైనా స్త్రీ అయినా, whatever country you are from, నువ్వు ఏ దేశానికి చెందినవాడు, whatever caste you are, ఏ కులానికి చెందినవాడు, however educated you are, చదువున్నా చదువు if you లేకపోయినా, are born in this world, ఈ లోకంలో పుట్టినట్లయితే you have sinned against the one true God, నిజ దేవునికి వ్యతిరేకంగా నువ్వు and పాపం we చేశావు. deserve His wrath and anger. నీవు ఆయన ఉగ్రతకు పాత్రుడు. But God in His love కానీ క్రీస్తు తన ప్రేమ ద్వారా sent His Son into this world, తన కుమారుని మన కొరకు ఈ లోకంలోనికి పంపించి, and He lived a perfect life, మరియు యేసయ్య మన నిమిత్తమై పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాడు. worshiping God, glorifying God 24/7 all the time. ప్రతి గంట ప్రతి నిమిషము తండ్రి అయిన దేవునికి విధేయత చూపించిన వాడై. Are you able to honor God all the time? నీవు అన్ని సమయాల్లో దేవుణ్ణి గణపరచగలుగుతున్నావా? Are you able to worship God all the time? దేవుని అన్ని సమయాల్లో ఆరాధించగలుగుతున్నావా? Are we able to serve God all the time? దేవుని అన్ని సమయాల్లో మనం సేవించగలుగుతున్నామా? No, we are not. లేదు కదా. And we should die because of that. కాబట్టి ఆ కారణాన మనం దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులం. But to save us, కానీ మనల్ని విమోచించడం కోసం in my place, నా స్థానంలో for me,
నా కొరకు Christ lived a perfect life క్రీస్తు పరిపూర్ణమైన జీవితాన్ని and జీవించి he died on the cross మరియు ఆయన క్రీస్తు సిలువలో మరణించిన వాడై to pay the penalty of my sins. నా పాప శిక్షను దాని తాలూకా శిక్షను ఆయన అనుభవించి Remember, I said there are two things we need to remember about Christ: the person of Christ and the work of Christ. రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు యొక్క వ్యక్తిత్వము మరియు ఆయన కార్యము. And when we think about the person of Christ, we need to remember two things: he is God, fully God, క్రీస్తు ఎవరు అనే విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు రెండు విషయాలు, క్రీస్తు దేవుడై ఉన్నాడు and he is fully man. ఆయన పరిపూర్ణంగా దేవుడు, పరిపూర్ణంగా మానవుడు. But as he's not a sinful man, he's a sinless man. కానీ ఆయన పాప రహితుడైన మానవుడు. You and I sin, but he never sinned. మనం పాపం చేసాం కానీ ఆయన ఎప్పుడూ పాపం చేయలేదు. You and I deserve to die, but he didn't deserve to die. మనం మరణానికి అర్హులం కానీ ఆయన మరణానికి అర్హుడు కాడు, కారణం పాపం చేయలేదు. But because you and I have lived a sinful life, కానీ నీవు నేను పాపం చేసిన to కారణం save us from our sins, మన పాపం నుంచి మనల్ని విడిపించడం కోసం first he lived a perfect life, ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని జీవించి and then he died on the cross మరియు సిలువలో మరణించి to pay the penalty of your sins and my sins. మన పాప శిక్షను, నీ పాప శిక్షను, నా పాప శిక్షను ఆయన భరించి, All the sins. మన పాపములన్నిటి శిక్షను ఆయన భరించి. What is sin? పాపం అనగా ఏంటి? Anything that does not meet God's standard. దేవుని యొక్క స్థాయిని చేరుకోలేని ప్రతి విషయం కూడా పాపమే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. By thoughts, ఆలోచనలో, by words, మాటలలో and by deeds. మరియు క్రియలలో. Anything that does not meet God's 100% standard. దేవుని యొక్క పరిపూర్ణమైన స్థాయిని చేరుకోలేని ప్రతి విషయం కూడా పాపమే. So you can't say, I'm not that bad after all. నువ్వు అనలేవు, నేను అంత పాపిని కాదులేండి అని అనలేవు. The holiest of the holiest man is not perfect and does not meet God's standard. మనుషుల్లో అత్యంత పరిశుద్ధుడు కూడా దేవుని స్థాయిని కొంచెం కూడా చేరుకోలేడు. So do you see what God has done for us? కాబట్టి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో మీరు చూసారా? You know, in verse 21 it's written here, 21వ వచనంలో రాయబడి ఉంది, and you who once were alienated and hostile in mind, doing evil deeds. In Colossians chapter 1 verse 21. పూర్వము గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారనై ఉండిన మిమ్మును కూడా. If you have your Bible, you should take your pen and you should write your name there, you. అక్కడ ఒకవేళ మీ దగ్గర పెన్ ఉన్నట్లయితే మీ బైబిల్లో మీ అన్న దగ్గర మన పేరు మనం రాసుకోవాలి. And it says, and you, meaning bracket Harshit. అక్కడ మీ అన్న దగ్గర హర్షిత్. You were alienated, being separate from God. మనము దేవునికి దూరస్తులంగా ఉన్నాం. And in your mind you are against God, you're fighting with God. మరియు దేవునికి వ్యతిరేక భావం కలిగిన వారై దేవునితో మనం విభేదిస్తూ ఉన్నాం. Do you realize this? Do you realize the seriousness of the situation? ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారా? మన పాప స్థితి ఎంత ఘోరమైనదో. Or do you think of yourself, no, I wasn't that bad after all? లేకపోతే ఇంకా నేను అంత పాపి కాదండి అని అనుకుంటున్నా. Unless you realize the seriousness of the situation, నీవు నీ పాప స్థితి ఎంత ఘోరమైనదో అర్థం చేసుకుంటేనే, unless you realize the foolishness and the futility of the life that we were living, మనం జీవిస్తున్న ఈ జీవితం యొక్క వ్యర్థత్వాన్ని అర్థం చేసుకుంటే తప్ప. So here's the creator God, సృష్టికర్త అయిన దేవుడు అక్కడ ఉన్నారు. we are the creation, మనం సృష్టి, and we are fighting with him. మనం ఆయనతో యుద్ధం చేస్తున్నాం. How do we fight with him? ఎలా ఆయనతో పోరాడుతున్నాం? By saying, I want to live my life as I want. నేను నా జీవితాన్ని నేను జీవిస్తాను, నువ్వు అక్కడుండు అని పోరాడుతున్నా. My job is more important. నా ఉద్యోగం నాకు ప్రాముఖ్యం. My life is more important. నా జీవితం నాకు My ప్రాముఖ్యం. money is more important. నా డబ్బు ప్రాముఖ్యం. My career is more important. నా కెరియర్ ఇంపార్టెంట్. My flesh, my desires are more important. నా శరీరాశలు నాకు ఇంపార్టెంట్. I will do what I want to do. నాకేం కావాలంటే అది చేస్తాను. I don't want to submit to you, Lord. నీకు నేను లోబడి ఉన్నాను ప్రభువా. Oh, I will follow you if you give me everything that I want. నీవు ఒకవేళ నాకు కావాల్సిన ఇస్తే అప్పుడు నీకు విధేయుడినై ఉంటాను. I'll only worship you when you do what I want you to do. నాకేం చేయాలని నేను కోరుకున్నాను అది చేస్తే అప్పుడు నీకు లోబడి ఉంటాను. Isn't that how we talk to God sometimes? మనం దేవునితో అలా కాదా మాట్లాడేది? That's not the right way of doing it. కానీ అది సరైనది కానే కాదు. We were his enemies. మనం ఆయనకి ఇంకనూ శత్రువులమై ఉండగా God had mercy on us. క్రీస్తు మన ఎడల జాలిపడ్డాడు. See what it says in this verse 22. 22వ వచనంలో, He has reconciled us in his body of flesh by his death. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాను. So we have come back to God మనము తిరిగి దేవుని యొద్దకు వచ్చాము. because of Jesus. దేవుని యొద్దకు వచ్చినది క్రీస్తు వలన. So Jesus, he who is God, యేసు దేవుడై ఉన్నాడు, and Jesus who is man. యేసు మానవుడై ఉన్నాడు. You can't separate these two things, two natures in Christ. దేవుడు
ఆయన దేవుడు మరియు మానవుడు అనే విషయాల్ని మనం వ్యత్యాసపరచలేము, వాటిని దూరం చేయలేము. In flesh, he lived a perfect life for you and me in his body. ఆయన ఒక్కటేసారి మానవునిగా పరిపూర్ణమైన జీవితాన్ని జీవించి And in his body, he died for you and me. మరియు ఆయన శరీరమందు మరణాన్ని చవిచూసి He died so that you and I don't have to die. ఆయన పాపము చేయనప్పటికీ మన నిమిత్తమై ఆయన నీవు నేను చనిపోకుండా ఉండవాలని మరణించి And so he paid all the fees, penalty, everything that had to pay, he paid for us. మన పాప శిక్షను సంపూర్తిగా ఆయన భరించాడు. Now you and I are free. ఇప్పుడు మనల్ని విడిపించడానికి. Now free to do what? మరి ఏంటి విడిపించి ఏం చేయడానికి? To live a life as we were living before? మనము పూర్వ జీవితాన్ని జీవించడం కోసమా? No, to live for him. ఆయన కోసం జీవించడం కోసం. He has reconciled us to him. మనల్ని ఆయనతో సంధి చేశాడు. We are to be one with him. మనం క్రీస్తులో ఉండవలసిన వారమే. So we worship him. మనం ఆయన ఆరాధిస్తాం. We don't worship money. మనం డబ్బుని ఆరాధించం. We don't worship our families. మన కుటుంబాల్ని మనం We ఆరాధించం. don't worship our friends. మన స్నేహితుల్ని మనం ఆరాధించం. We don't worship things that we need. ఈ లోక వస్తువులు మనకు కావాల్సిన వాటిని మనం But we say, ఆరాధించం. God, if I have these things, fine. If I don't have anything, I'll still love you. ప్రభువా, నాకు ఈ విషయాలు ఈ వస్తువులు ఉన్నా నిన్ను ఆరాధిస్తాను, లేకపోయినా నిన్నే ఆరాధిస్తాను. Lord, I want to worship you because you have given me the most important thing. నీవు నాకు అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని రక్షణనిచ్చావు గనుక నేను నిన్ను ఆరాధిస్తాను. What else do I need now? ఇంకా నాకేం కావాలి ఈ లోకంలో? Because Christ is enough. క్రీస్తు నాకు సమస్తము. Christ is sufficient. క్రీస్తు నాకు సమస్తము. Do you believe this? నిజంగా నువ్వు దాన్ని నమ్ముతున్నావా? It's very hard to believe this when you don't have a job. నీకు ఉద్యోగం లేనప్పుడు దీన్ని నమ్మడం కష్టం. It's very hard to believe this when you don't have money. నీకు డబ్బు లేనప్పుడు క్రీస్తే నాకు సర్వస్వం అని నమ్మడం కష్టం. It's very hard to believe when you are sick and you're not getting better. నువ్వు అనారోగ్య పరిస్థితుల్లో ఉండి ఇంకా నీ ఆరోగ్యం కుదుట పట్టలేదు అన్నప్పుడు క్రీస్తే నాకు సమస్తం అనడం చాలా It's కష్టం. very hard to believe this when when your marriage is not doing well. నీ కుటుంబ వైవాహిక జీవితం సరిగా లేనప్పుడు క్రీస్తే నా సర్వస్వం అనడం సాధ్యం కాదు. But can I help you to see one thing? కానీ ఒక్క విషయాన్ని మీరు చూస్తారా? If there was this one straight line, ఒకవేళ ఒక రేఖ లేకపోతే ఒక లైన్ ఉందనుకుందాం, and if this line was never ending, ఈ రేఖ ఎప్పటికీ అంతం కాదనుకుందాం. think of a life only this much. ఈ జీవితం ఇంత ఒక చిన్న డాట్ లాంటిది అనుకుందాం. Even that is too much. Think of a life just this much. ఒక చిన్న, Even that is too much. Think of a life just little this much. ఇంకా చాలా తక్కువ. ఈ పెద్ద లైన్ లో రేఖలో ఇంత చిన్నది ఈ జీవితం. But you know what eternity is like? కానీ నిత్యత్వం ఎలాంటిదో తెలుసా? It just keeps going, అది వెళ్తూ and ఉంటుంది, it just keeps going, వెళ్తూ ఉంటుంది, and it just keeps going, వెళ్తూ ఉంటుంది, and it will keep going. ఇంకా వెళ్తూనే ఉంటుంది. Now think about life after life. కానీ ఈ జీవితం తర్వాత జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచించండి. If you've been reconciled to God now here because of Christ, నీవు ఇప్పుడు క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పరచబడినట్లయితే maybe you have a difficult life here, నీకు ఇప్పుడు కష్టతరమైన జీవితం ఉండొచ్చు. but the 40 years, 50 years will be gone soon. ఈ 40-50 సంవత్సరాలు త్వరగా గతించిపోతాయి. But eternity, నిత్యత్వం never ending time, కానీ అది ఎప్పుడు time after time, ఇంకా ఎప్పుడు ముగించబడదు. we'll be with that one true Savior, Lord, our Jesus Christ. ఆ నిజ దేవుడు క్రీస్తుతో మనం ఎల్లప్పుడూ ఉంటాం. And we don't want to miss out on that. దానిని మనం దూరపరచుకోకూడదు. Sometimes people are willing to give that away to have better life here. ఈ చిన్న క్లుప్త జీవితం కోసం నిత్యత్వాన్ని దూరం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. And some people say you can have both better life here. కొంతమంది ఏమనుకుంటారంటే రెండు జీవితాలు ఇక్కడ కలిగి I ఉండొచ్చు. don't know. Sometimes we don't have good life here. కొన్నిసార్లు ఇహలోకంలో మంచి జీవితం But మనకు a life లేకపోవచ్చు. in spite of difficulties ఈ పరిస్థితుల్లో పరిస్థితుల్లో సహితము can be full of joy మనం సంతోషంగా because we are looking forward to something that is coming. నిత్యత్వం వైపు చూస్తున్నాం కనుక ఉండొచ్చు. And what is happening to us now in this life? ఈ లోకంలో మనకు అయ్యే ఈ జీవితంలో జరిగే విషయాలు, God is using all the trials and all the difficulties in our life. ఈ లోక కష్ట పరిస్థితులు, శ్రమలు, పరిస్థితులన్నిటినీ దేవుడు In verse 22 it says that He is going to present us holy and blameless and above reproach before Him. మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగా దేవుని ఎదుట నిలవబెట్టవల్లని. And whatever happens in our life, ఈ జీవితంలో మన జీవితంలో ఏం జరిగినా, all the experiences that we have in our life, మన జీవితంలో ఉన్న ప్రతి సంఘటన God is making us holy. మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. He is removing love for things in this world. ఈ జీవితంలోని వస్తువుల నుంచి ఆయన మనల్ని దూరం చేస్తున్నాడు. You know the three big enemies we have. మన జీవితంలో ముఖ్యమైన 3 శత్రువులు, Three big enemies. 3 పెద్ద శత్రువులు. The world, ఈ లోకము, big cars.
మనం పెద్ద పెద్ద కార్లను big చూస్తాం, houses, పెద్ద ఇళ్లను చూస్తాం, big jobs. పెద్ద ఉద్యోగాలను They're చూస్తాం. constantly saying to us, come on, come here, live for me, live for me. అవి ఎప్పటికీ మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి, దానికోసం జీవించు, నీ కళ నెరవేర్చుకో. A lot of our friends and neighbors saying, what are you doing? Why are you following Jesus? What's wrong with చాలా you? మంది మన పొరుగు వారు అంటూ ఉంటారు, యేసయ్యలో ఏముంది, ఆయన కోసం ఎందుకు నీ జీవితాన్ని వృధా The చేసుకుంటావు? world doesn't want you to follow Jesus. నువ్వు ఈ లోకం నువ్వు క్రీస్తుని వెంబడించాలని కోరుకోదు. Then this my own flesh, my own body, ఈ శరీరము, my own desires, నా శరీర ఆశ, my own temptations, నా శోధనలు, my own sin, నా శరీర పాపము, my own laziness. నా యొక్క బద్ధకము. You just think about anger and lust and frustration and bitterness and all the desires that are within me. It's the enemy within. మరియు కోపము, ఆగ్రహము, ఈ లోక వ్యసనాలు. As long as I'm in this flesh, I'm constantly tempted every day. I fight with my flesh every day. ఈ శరీరంలో ఉన్నంత కాలము నేను నా ప్రాచీన పురుషునితో పోరాడుతూనే ఉంటాను. And my brain and my heart sometimes say it's not worth following Christ. నా యొక్క హృదయం, నా యొక్క మెదడు ఏం చెప్తుందంటే, నా ఆలోచన క్రీస్తుని వెంబడించడం అంత ఉన్నతమైన విషయం కాదు అని నన్ను ఒప్పింపజేస్తుంది. And my body says, what is the point of living a difficult life here? I have not seen what will come after life. I want everything here and now. So I want to compromise now. నా శరీరం ఏం చెప్తుందంటే, నిత్యత్వాన్ని ఎవరు చూశారు, అది జరిగేది కాదు, కాబట్టి ఇహలోకంలో నీకు కావాల్సిన దాన్ని నువ్వు కలిగి ఉండు సంతోషంగా. So I am my biggest own enemy in following Christ often. నా క్రీస్తుని నేను వెంబడించడానికి అత్యంత గొప్ప శత్రువు ఎవరంటే నేనే. Then the third enemy is the devil himself. మూడవ ముఖ్యమైన శత్రువు, ఒకటి లోకము, రెండవది నేనే, మూడవది శోధకుడు. The devil uses the world and my flesh to take me away from God's love. శోధకుడు లోకమును మరియు నా శరీరాన్ని ఉపయోగించుకుని దేవుని నుంచి నన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ The ఉంటాడు. devil puts thoughts in my mind and thoughts in my friends around me and neighbors around me and says, it's okay, a little bit, it's fine, you need to live in this world, it's okay. అపవాది నాలో మరియు ఇతర స్నేహితుల ద్వారా నా హృదయంలో ఆలోచనలు పెట్టి, ఈ లోకంలో అలా జీవించు, పర్వాలేదులే, రాజీ పడిన జీవితం. Don't take Jesus too seriously. యేసయ్యను అంత సీరియస్ గా తీసుకోవద్దు. Do everything in balance, little bit. అన్ని బ్యాలెన్స్డ్ గా జీవించు చాలు. You need to take care of yourself also. నీ గురించి కూడా నువ్వు పట్టించుకోవాలి కదా. You know, the world, the flesh and the devil is trying to take us away from the Lord Jesus Christ. ఈ లోకము, శరీరము మరియు శోధకుడు నిన్ను క్రీస్తు నుంచి దూరం చేయడానికి ప్రయత్నం But చేస్తున్నాడు. God has provided us the most important thing. కానీ క్రీస్తు దేవుడు మనకి అత్యంత ఉన్నతమైన విషయాన్ని ఇచ్చాడు. In Jesus' life and death and resurrection, యేసుక్రీస్తు ప్రభువారి శరీర జీవన పునరుద్ధానంలో, మరణం పునరుద్ధానంలో, by believing in Him and repenting of our sins, ఆయన యందు విశ్వాసం ఉంచి నా పాపములో పశ్చాత్తాపపడుట we ద్వారా are reconciled to the one true God. నిజ దేవునితో సమాధానపరచబడి, And in this life, God is changing us, molding us, making us more like Christ, ఇహలోకంలో నన్ను క్రీస్తు స్వారూప్యంలోనికి మారుస్తూ, so that one day, ఒక దినం you will have a lot of money, నీకు చాలా డబ్బులు ఉంటాయి, you'll have a lot of wealth, నీకు చాలా ఆస్తి ఉంటుంది, you'll have a lot of health. నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. Is that what it says here? అని బైబిల్ చెప్తుందా? Look at your Bible. నీ వాక్యాన్ని నువ్వు చూడు. Is that what it says? బైబిల్ అలా చెప్తుందా? What does it say? ఏం చెప్తుంది? It doesn't say that. అది చెప్పడం లేదు. In the New Testament, we are not promised these things. నూతన నిబంధనలో క్రీస్తుని నమ్ముకోవడం ద్వారా నీకు సమస్తం సమృద్ధిగా కలుగుతుందని Everybody who says that is lying. ఎవరైతే మనకి చెప్తూ ఉన్నారో నువ్వు క్రీస్తుని నమ్ముకోవడం ద్వారా నీకు సంపదలు అని చెప్తున్నారో వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. They are twisting the Bible. బైబిల్ని వారు మార్చివేస్తున్నారు. They will often take mostly Old Testament passages. పాత నిబంధన వాక్య భాగాలు తీసుకొని మీకు వాటి ద్వారా చెప్తారు. And they don't explain people how those things were pointing us towards Christ, the ultimate blessing. కానీ పాత నిబంధనలో ఆ విషయాలన్నీ అంతిమంగా క్రీస్తు వైపుకి మాత్రమే చూపిస్తున్నాయి అన్న విషయాన్ని వారు మనకు The తెలియజేయాలి. main thing that we need మనకు కావాల్సిన అత్యంత ఉన్నతమైన విషయం is to be ఏంటంటే found holy, క్రీస్తులో పరిశుద్ధంగా to జీవించడం be found blameless, మరియు నిర్దోషులంగా దేవుని ఎదుట to be కనపరచబడటం. found above reproach, మనము నిర్దోషులంగా దేవుని ముందు మనం నిలవబడటం, before Him, before God. నిరపరాధులుగా దేవుని ఎదుట నిలవబడటం. So when you die today, ఈ దినం ఒకవేళ నువ్వు or చనిపోయినట్లయితే, 10 years after, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత, maybe 40 years after, లేకపోతే 40 సంవత్సరాల or తర్వాత, some of these 70 years after. మేబీ 70 సంవత్సరాల తర్వాత, So when you stand before God, నీవు దేవుని ఎదుట నిలవబడినప్పుడు what do you need the most at that time? నీకు కావాల్సిన విషయం ఏంటి? What do you need then? నీకేం కావాలి అప్పుడు? 5 houses, 5 ఇళ్ళులు, best health, మంచి ఆరోగ్యం, a lot of job, మంచి ఉద్యోగం, children's weddings, పిల్లల పెళ్ళిళ్ళు, your education. వారి చదువులు.
What do you need then? అప్పుడు ఏం కావాలి? To be found holy, పరిశుద్ధులముగాను, to be found blameless, నిర్దోషులముగాను, to be found above reproach. నిరపరాధులముగాను. Because only then what you will hear from God, అప్పుడు మాత్రమే దేవుని యొద్ద నుంచి నువ్వు come into my kingdom. నా రాజ్యంలోనికి ప్రవేశించు. Come live with me forever and ever. నాతో నిత్యత్వం జీవించు. That is what you and I want. అది మనకు కావాల్సింది. We want Christ. మనకు కావాల్సింది క్రీస్తు. But for that, what you and I have to do. మనం దానికోసం ఏం చేయాలి? Verse 23. 23వ వచనం. You and I have to work hard. మనం కష్టపడాలి. It is not easy. అది సులభతరం కాదు. Christian life is a difficult life. క్రైస్తవ జీవితము కష్టతరమైనది. Christian life is a long life of struggle. క్రైస్తవ జీవితము చాలా కష్టములతో కూడినది. It is not automatic. It doesn't happen without any effort. అది మనం ఏం ప్రయత్నం చేయకుండా జరిగేది కాదు. Verse 23 it says, if indeed you continue in the faith. 23వ వచనంలో ఒకవేళ నువ్వు విశ్వాసంలో కొనసాగినట్లయితే, stable and steadfast. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, not shifting from the hope of the gospel that you heard. సువార్త సత్యం నుంచి వైదొలకక. What did you hear when you came to Jesus? క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ఏం విన్నావు? What is the hope that you have received? నీవు పొందుకున్న నిరీక్షణ ఏంటిది? The hope is of forgiveness of sins. పాప క్షమాపణ. The hope is of being reconciled to God. దేవునితో సమాధానపరచబడటం. The hope is of life after life. ఈ జీవితము తర్వాత మరొక జీవితము. The hope is that when I die today, ఈ దినం నేను చనిపోయిన తర్వాత, when I stand before God, నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు, God would say, your sins have been forgiven. నీ పాపములు క్షమింపబడినవి అని దేవుడు పలుకుతాడు. All your sins. నీ పాపములన్నీ, past, present and future. నీ గతము, వర్తమాన, భవిష్యత్ కాల పాపములన్నీ క్షమించబడినవి. Sins that you commit by your words and your thoughts and your deeds. నీ ఆలోచనలో, మాటల్లో మరియు తలంపులలో. Sins that people can see and you and others can't see. ప్రజలు నీలో చూసే పాపములు చూడలేనివి సమస్తము. All the sins have been forgiven. పాపములన్నీ క్షమించబడినవి. And actually you are seen as holy before God, and that day you will be holy, perfect. నీవు ఆదినం నిర్దోషంగా పరిశుద్ధునిగా కనపరచబడతావు ప్రభు ఎదుట. That is the hope of the gospel. అది సువార్త యొక్క నిరీక్షణ. Is this the hope of the gospel that you have? ఈ నిరీక్షణ నీకున్నదా? Why do you follow Jesus? నువ్వు ఎందుకు యేసయ్యని What వెంబడిస్తున్నావు? does Jesus have to give to you? నీకు యేసయ్య ఏమి ఇవ్వాలి? This is the message that Paul preached. He says here. ఇది పౌలు ప్రకటించిన సువార్త. He says, of which Paul I became a minister. పౌలను నేను ఈ సువార్తకు పరిచారకుడనైతే. This is what brother here Neelam preaches. ఇక్కడ ఉన్న బ్రదర్ నీలం దీన్ని వాక్యాన్ని సువార్తను This is what your బోధిస్తున్నాడు. pastor preaches every Sunday to మీ you. కాపరి బోధించే సువార్త ఇది. This is what you need to hear every Sunday. ప్రతి వారం మీరు వినవలసిన సువార్త ఇది. Every evening when you are at your home. మీరు సాయంకాలం ఇక్కడ కూర్చున్నప్పుడు, Every time you meet with one another. మీరు ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు, You tell one another, listen, God created us. దేవుడు మనల్ని సృజించాడు. Even though we rebel against Him, మనం ఆయనకి శత్రువులుగా ఉండినప్పటికీ, we should have perished. మనము నశించిపోవలసిన We had వారము. no hope. మనకు నిరీక్షణ లేదు. But Jesus came into this world. క్రీస్తు ఈ లోకంలోనికి And వచ్చి He lived a perfect life. ఆయన పరిపూర్ణమైన A జీవితాన్ని life which జీవించి, I should have lived. నేను జీవించవలసిన But I జీవితాన్ని could not జీవించి, live. నేను But జీవించలేకపోయినప్పుడు He lived for me. ఆయన నా నిమిత్తమై జీవించి, Then He died a death on the cross. నా నిమిత్తమై సిలువలో మరణించి, I deserved that death. నేను ఆ మరణమును I పొందవలసిన should వాడిని, have died నేను చనిపోవలసిన because వాడిని. I have sinned. నేను పాపం చేశాను. Jesus did not sin, యేసయ్య పాపం but చేయలేదు. I sinned. నేను పాపం చేశాను. Jesus did not rebel, యేసయ్య దేవునికి వ్యతిరేకంగా but జీవించలేదు. I rebelled. నేను వ్యతిరేకంగా I should జీవించాను. have died, నేను చనిపోవలసిన but to వాడిని. save me from death, కానీ నన్ను ఈ మరణం నుంచి విడిపించడానికి, physical death here on this earth, ఈ యొక్క భౌతికమైన మరణము but made greater death, the eternal death that is coming. మరియు ఎల్లప్పుడూ దేవునికి దూరస్థులంగా నిత్య మరణము. Jesus had mercy on me. క్రీస్తు నా మీద కరుణ కలిగిన వాడై, And by His death in His flesh, I've been reconciled to God. ఆయన శరీర మరణంలో దేవునితో నేను సమాధానపరచబడ్డాను. And He has now given His Holy Spirit, ఇప్పుడు ఆయన నాకు పరిశుద్ధాత్మను that అనుగ్రహించి, Holy Spirit that dwells within me. ఆ పరిశుద్ధాత్ముడు నాలో నిలిచి ఉండిన వాడై He helps me to grow in holiness. నన్ను పరిశుద్ధునిగా ఎదిగింపచేస్తూ, And He's making me more like Christ every day. నన్ను ప్రతిదినము క్రీస్తు స్వారూప్యంలోనికి That మారుస్తూ, the goal of my life is, నా జీవిత కాలం అంతయు, the purpose of my life నా is, జీవితం యొక్క ఉద్దేశం the ఏంటంటే, one thing that I want to do in this నాకు life ఒక్కటే లక్ష్యం
విషయం He ఏంటంటే said, before I die, నేను చనిపోక I want ముందు to grow in blamelessness. నేను నిరపరాధినిగా ఎదగవలసిన I వాడు want to be found more and more above reproach. నేను నిరపరాధిగా క్రీస్తు వలె నిర్దోషినిగా I want to కనపరచబడవలను grow in purity. నేను పరిశుద్ధతలో ఎదుగుతున్న I వాడిని want to be Christ-like. నేను క్రీస్తు వలె In my మారుతాను. thoughts, నా ఆలోచనలో, in my words, నా మాటలలో, and in my deeds. నా క్రియలలో. Because I want to honor Him. కారణము నేను ఆయన్ను గణపరచవలనని. And when I die one day, నేను ఒక దినం when I చనిపోయినప్పుడు stand before Him, నేను ఆయన ఎదుట you నిలబడినప్పుడు know what Jesus is going to say to me? క్రీస్తు ఏం చేస్తారో He's తెలుసా? going to say, well done, మంచి పని చేశావు, well done, నీవు నీ పనిని జరిగించావు, my good and faithful servant. నా మంచి నమ్మకమైన సేవకుడా. This is the hope that we hold on to. ఇది సువార్త The నిరీక్షణ. hope that was given by the gospel. ఈ నిరీక్షణ మనకి సువార్త Do అనుగ్రహించింది. you have this hope? ఈ నిరీక్షణ నీకుందా? If you don't have this hope, ఈ నిరీక్షణ నీకు లేకపోతే you can have everything in this world, ఈ లోకంలో నీకు అన్ని ఉండి ఉండవచ్చు, and it will be of waste. కానీ అదంతా వృధానే. I pray for this church here. ఈ సంఘం గురించి నేను ప్రార్థన I చేస్తూ pray for all of you here మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తూ that you would hold on to this hope. ఈ సువార్త సత్యమైన నిరీక్షణలో నిలిచి That ఉంటారు. you would believe in this gospel, ఈ సువార్తను మీరు విశ్వసిస్తారని, and you would not leave this gospel. మరియు ఈ సువార్త నుంచి మీరు వైదొలగరని నేను You would be విశ్వసిస్తున్నాను. stable, మీరు నిలకడగలిగిన you would వారై, be steadfast, మీరు స్థిరముగా, and you would not shift from it. మరియు దాని నుంచి వైదొలగక. So let me pray this for you. ప్రార్థన చేస్తాను. Father, we come before you this evening and thank you very much for your word. ప్రభా, ఈ సాయంకాల సమయంలో మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. Father, thank you very much for Jesus Christ for what He has done. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. Father, I commit these brothers and sisters in your hands. ఈ సహోదర సహోదరుల్ని మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటున్నాను. Father, I pray that they would really cling onto the hope of the gospel. సువార్త నిరీక్షణకు కట్టుబడిన వారై ఉంటారని నేను I pray that this ప్రార్థిస్తున్నాను. would be everything for them. ఇది వారికి సమస్తమై ఉండాలని ప్రార్థన I pray చేస్తున్నాను. that they would find much joy in this hope. ఈ నిరీక్షణలో సంతోషాన్ని వారు కనుగొంటారని ప్రార్థన చేస్తున్నాను. Lord, we pray that they would remain stable and steadfast. వీరు స్థిరముగా క్రీస్తునందు నిలిచి ఉంటారని ప్రార్థన They would చేస్తున్నాను. continue in the faith. విశ్వాసంలో కొనసాగుతారని They would ప్రార్థన not shift చేస్తున్నాను. from the hope of the gospel. ఈ నిరీక్షణ నుంచి వైదొలగక ఉంటారని Have ప్రార్థన mercy on చేస్తున్నాను. all these brothers and ప్రభువా, sisters. ఇక్కడ ఉన్న వారందరి మీద మీ కృప కనికరం కలిగి ఉండండి. We ask all this in Jesus' name. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Amen. థాంక్యూ సో మచ్.